దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయము. అప్పుడు దావీదు మంటపమునకును మందిరపు కట్టడమునకును బొక్కసపు శాలలకును మేడ గదులకును లోపలి గదులకును కరుణాపీఠపు గదికిని యెహోవా మందిరపు ఆవరణములకును వాటి చుట్టూనున్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠితా వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించెను. మరియు యాజకులను లేవీయులను సేవ చేయవలసిన వంతుల పట్టీయును యెహోవా మందిరపు సేవను గూర్చిన పట్టీయును యెహోవా మందిరపు సేవోపకరణముల పట్టీయును దావీదు అతనికప్పగించెను. మరియు ఆయా సేవాక్రమములకు కావలసిన బంగారు ఉపకరణములన్నిటినీ చేయుటకై ఎత్తు ప్రకారము బంగారమును ఆయా సేవాక్రమములకు కావలసిన వెండి ఉపకరణములన్నిటినీ చేయుటకై ఎత్తు ప్రకారము వెండిని దావీదు అతనికప్పగించెను. బంగారు దీపస్తంభములకును వాటి బంగారు ప్రమిదలకును ఒక్కొక్క దీపస్తంభమునకును దాని ప్రమిదలకును కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను వెండి దీపస్తంభములలో ఒక్కొక్క దీపస్తంభమునకును దాని ప్రమిదలకును కావలసినంత వెండి ఎత్తు ప్రకారముగాను సన్నిధి రొట్టెలు ఉంచు ఒక్కొక్క బల్లకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను వెండి బల్లలకు కావలసినంత వెండిని ముండ్ల కుంకులకును గిన్నెలకును పాత్రలకును కావలసినంత అచ్చ బంగారమును బంగారు గిన్నెలలో ఒక్కొక్క గిన్నెకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను వెండి గిన్నెలలో ఒక్కొక్క గిన్నెకు కావలసినంత వెండిని ఎత్తు ప్రకారముగాను ధూపపీఠమునకు కావలసినంత పుటము వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారముగాను రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధనా మందసమును కప్పు కెరూబుల వాహనము యొక్క మచ్చునకు కావలసినంత బంగారమును అతనికప్పగించెను. ఇవన్నీయూ అప్పగించి యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పనియంతయు వ్రాతమూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పెను. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము. భయపడకుండుము, వెరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంతమాత్రమును విడువకయుండును. దేవుని మందిర సేవయంతటికిని యాజకులును లేవీయులును వంతుల ప్రకారము ఏర్పాటైరి. నీ ఆజ్ఞకు బద్ధులయ్యుండి ఈ పని అంతటినీ నెరవేర్చుటకై ఆయా పనులయందు ప్రవీణులైన వారును మనఃపూర్వకముగా పనిచేయువారును అధిపతులును జనులందరును నీకు సహాయులగుదురు.